చాలా చాలా బాగుందండి. సార్ మేడం యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి సార్. సాంగ్స్ లిరిక్స్ అన్ని కూడా. ఒక్కసారి 40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. అన్ని చిన్నప్పుడు అన్ని జ్ఞాపకం వచ్చినట్టు ఉంది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారు అంతా. హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం రైతు హీరో అయ్యాడు. మరి ఎట్లా ఉంది సినిమా బాగానే ఉందండి. మీరు బాగా హార్డ్ వర్క్ చేశారండి. డైరెక్టర్ ఎవరో తెలియదు, ఆయన కూడా బాగా చేశారు. అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో వెజ్ మీల్స్ పెట్టుకుంటే నాన్ వెజ్ వస్తే ఎట్లా చండాలంగా ఉంటుంది, అట్లా వచ్చాయి ఈ మధ్య చాలా సినిమాలు. బట్ మంచి ప్యూర్ క్లీన్ అంటారు. ఒక చిన్నప్పుడు టీవీలో చూస్తే నువ్వు నాకు నచ్చావు, లేదా ఒక చందమామ లాంటి ఎట్లా ఉంది అట్లా ఒక ఫీల్ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్, మంచిగా చేశారు. కన్యాకుమారి మూవీ ఎట్లా ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్కి డైరెక్టర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. న్యాచురల్గా డైలాగ్స్ కానీ వీళ్ళిద్దరు యాక్టింగ్ అని చాలా చాలా బాగుంది. అంటే ఎండింగ్ ఏంటంటే ఎవరి ఇష్టాల్ని తీసేయకుండా అదే ఇష్టంతో చేసుకుంటూ ఎండింగ్ ఇచ్చారు. నాకు అది చాలా బాగుంది. అండ్ ఒక రైతు ఇంతవరకు ఎవరు నాకు తెలిసి చాలా మంది చేయరు. ఆ క్యారెక్టర్ ఏదో కొంచెం చేసి మళ్ళీ తర్వాత ఏదో జాబ్ చూసుకున్నా, కానీ కంటిన్యూగా సినిమా మొత్తాన్ని మీరు రైతులాగా వచ్చారు. అది చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రైతు లేని మనం లేవు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు మీ ఇష్టం కోసమని ఇంట్లో వాళ్ళ కోసం జాబ్ చేస్తూ మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ని చేయడం చాలా చాలా బాగా అనిపించింది మీ ఇద్దరిది. చాలా థ్యాంక్స్ అండి. ఎట్లా ఉందండి కన్యాకుమారి? చాలా చాలా మంచి మూవీ అండి. బేసిక్గా మనం మంచి ప్రేమ కథలు చూడాలంటే తమిళ్లోనో లేకపోతే కేరళ సంబంధించి మలయాళంలోకే వెళ్తాము. ఒక తెలుగులో అది శ్రీకాకుళం యాసలో ఒక మంచి సినిమాని వీళ్ళు చూపించారు. అదేవిధంగా నాకు మళ్ళీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది హీరో గారు చేసిన యాక్టింగ్కి. కన్యాకుమారి యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్ అండి. ఆమె ఎక్స్ప్రెషన్ ప్రతి దగ్గర ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే చాలా చాలా బాగుంది. సో డైరెక్టర్ సృజన్ గారు అయితే ఆయన నేటివిటీ తగ్గట్టు చాలా బాగా రాశారు. ఒక మంచి కథ అండి. తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది. తప్పకుండా అందరు చూడాలి ఈ మూవీని. ఓకే అన్న, ఇప్పుడే చూసాను కన్యాకుమారి మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. విలేజ్ నేటివిటీ తగ్గట్టు ఒక మంచి స్టోరీ అయితే తీసుకొచ్చారు. చాలా మంచి స్టోరీ. ఇప్పుడు దాకా లవ్ స్టోరీ ఎన్నో చూసాం, కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు దాకా ఇలాంటి ఎండింగ్ కూడా ఎక్కడ చూడలేదు. ఎవరైనా డెవలప్ అయిపోతే ఒకళ్ళు కాంప్రమైజ్ అవటం ఇలా ఉంటాయి, కానీ ఇలా ఇద్దరు వాళ్ళ ఒపీనియన్తో ఉండి కలవటం అనేది చాలా బాగా ఇచ్చారు ఎండింగ్. సో ప్రతి ఒక్క లవర్స్కే కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. సో మీరైతే చాలా చాలా బాగా చేశారు. అసలు విలేజ్ క్యారెక్టర్లో ఇమిడిపోయారనమాట. అలాగే మేడం గారు ప్రతిసారి ప్రతి చోట సో ఎమోషన్ విషయంలో చాలా బాగా ఎమోషనల్ ఇస్తారు. అలాగే ఫస్ట్ హాఫ్ ఫన్తో పాటు ఆ క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందరికి నచ్చిద్ది. సో మన విలేజ్లో మన ఇంటి పక్క అమ్మాయిలాగా అందరం చూస్తారనమాట. అలాగే డైరెక్టర్ గారు సృజన్ గారు అతను రాసుకున్న స్టోరీ కానీ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా అని చూడొద్దు, ఒక మంచి లవ్ స్టోరీ. సో ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అయ్యే సినిమా అనమాట. సో సాంగ్స్ చాలా బాగున్నాయి సిచ్యువేషన్కి తగ్గట్టు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా కన్యాకుమారి. సూపర్ ఉందమ్మా, బాగా చేశారు. బంగారు తల్లి నాకు నా కళ్ళ ముంగడ కనిపించింది. నేను పుట్టింది శ్రీకాకుళంలోనే. ఆ సినిమా చూసినంత సేపు నేను ఊర్లో నా శ్రీకాకుళంలో ఉండాలన్నట్టుగా అనిపించింది. నిజంగా బాగా చేసావు, మంచిగా చేసావు. భూమి తల్లికి నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా పైకి ఎదుగుతారు. ఆమె కళ నెరవేర్చుకోవడానికి అమెరికా వరకు వెళ్ళింది. వచ్చినాక ఇద్దరు ప్రేమ జంటలు మంచిగా కలిశారు. రెండు విధాలుగా నాకు నచ్చింది. చాలా బాగా చేసావు తల్లి, బంగారు తల్లి, మంచిగా చేసింది. ఈ సినిమా పిల్ల పెద్దలు అందరు ఫ్యామిలీతో చూడండి. ఫోన్లోని ఓటీటీలోని ఇలాంటిది చూడకండి. పెద్ద ఫోన్లోని చూసేవాళ్ళు సినిమా అర్థం కాదండి. థియేటర్కి వచ్చి చూడండి. ఈ ఫ్యామిలీలో ఇలాగుంటుందా? శ్రీకాకుళంలోని కష్టపడి బతికేటోళ్ళు ఈ రకంగా నేల తల్లికి నమ్ముకున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్న ఆమె కళ నెరవేరింది. ఈ అబ్బాయి కళ నెరవేరింది. సినిమా మాత్రం సూపర్ గా ఉన్నది. 100 రోజులు ఆడాలి. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ బ్రో. సుత్తి లేకుండా సింపుల్ గా చెప్పేస్తా. సింపుల్ స్టోరీ, సింపుల్ లవ్ స్టోరీ, గుడ్ స్టోరీ. ఎండింగ్ మాత్రం నాకు పిచ్చి పీక్స్ గా నచ్చింది బ్రో. నిజంగా నెవర్ అబౌవ్ నెవర్ ఆఫ్టర్. ఎండింగ్ మాత్రం బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్స్. మూవీ ఎట్లా ఉంది? బాగుంది. నేను ఇప్పటి వరకు మీడియా పడుతుందిలే, మేడం కోసం మాట్లాడుతున్నా.
నాకు చాలా బాధ అనిపించింది. మస్తుంది మేడం, బాగుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మేము పక్కా పల్లెటూరు, మాకు తెలియదు. శ్రీకాకుళం చెప్పినాక మాకు ఇలాంటి అమ్మాయి కూడా ఉంటుందా, ఇంత బాగా చేస్తారు అనిపించింది. చాలా రోజులు మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నేను చాలా ఏడ్చాను కూడా ఆ సినిమా చూసుకుంటా. చాలా బాగుంది మేడం. ఇప్పుడు అది పక్కా పల్లెటూరు, అలాంటి కష్టాలు పడి వచ్చిన సార్ లాగా నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ.